హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాము. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించుకున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 15వ వచనము. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం స్వస్థపరచబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్ల మనం అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మన జీవితంలో చేస్తాడండి. ఇచ్చిన వాగ్దానం ఏంటి? యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి. హల్లెలూయా. సర్వరోగములు అంటే నీకు తెలిసినవి, నువ్వు విన్నవి, నువ్వు చూసినవే కాదు, నీకు తెలియనివి, నువ్వు విననివి, నువ్వు చూడనివి ప్రతి ఒక్క దాని నుండి దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తా అన్నాడు. ప్రతి దాని నుండి నీ నుండి తొలగిస్తా అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడే వ్యక్తిగా మనం మారిపోయామో ప్రతి దాని నుండి విడుదల కలుగజేసే దేవునిగా మన దేవునిగా ఆయన మారిపోయాడు. హల్లెలూయా. ఆయన మీద ఆధారపడడం అంటే ఏంటో తెలుసా? ఎప్పుడైతే నజరేయుడైన యేసుక్రీస్తు నీ కొరకు మరణించి తిరిగి లేచాడని నువ్వు విశ్వసించినావో ఆ రోజున మనము దేవుని మీద ఆధారపడిన వ్యక్తిగా మనము మారిపోయాము. తన ప్రియకుమారుల ద్వారా తన వారసులుగా మనము మారిపోయాము. కాబట్టి ప్రతి దాని నుండి దేవుడు మనకి విడుదల కలుగజేస్తా అంటున్నాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటి? సర్వ రోగములను. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒకవేళ ఏదైనా అనారోగ్యం వచ్చి ఇబ్బంది పడుతున్నావా? ఇది నీకు లైఫ్ లాంగ్ అనారోగ్యం ఉంటుందని ఎవరన్నా చెప్పారా? లేకపోతే మెడిసిన్స్ వాడుతూ చాలా ఇబ్బంది పడుతున్నావా? ఈరోజు నువ్వు దేవుని అడుగు. దేవా, ఈ జీవితం నా జీవితం ఉన్నదంటే ఈ అనారోగ్యం ఉండడానికి వేయలేదు. సర్వ రోగం ఉందంటే ఇదిగోదండి తొలగిస్తా అన్నావు కదా. నాకు తెలిసినవి, నేను విన్నవి, నేను చూసినవే కాదు, నాకు తెలియనివి, నేను విన్నవి, నేను చూడని వాటిని కూడా నన్ను విడిపిస్తున్నావు కదా. ఈరోజు ఈ అనారోగ్యం నాలో ఏలుబడి చేస్తుంది, దీని నుండి నేను బయటకు వచ్చును గాక అని విశ్వాసంతో ఎప్పుడైతే అడుగుతావో అడిగిన సమస్తాన్ని నీ జీవితం దేవుడు చేస్తాడు. నీ వల్ల విశ్వాసం అవ్వాలంటే ఏం చేయాలి చెప్పనా? ఇప్పుడు వాక్యంలో మనం చూసుకున్నట్లయితే లాజరు, చనిపోయిన లాజరు మృతతుల్యమైన శరీరాన్ని మరలా దాన్ని జీవింపజేశాడు. మరలా ఆయన్ని మరణించిన వాడిని తిరిగి లేపాడు. మరణించిన వాడిని తిరిగి లేపిన దేవ, నాలో ఉండి అనారోగ్యాన్ని తీసివేసి ఆరోగ్యాన్ని నాకు దయచేయి నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అడిగిన సమస్తాన్ని దేవుని జీవితంలో చేస్తాడు. ఎందుకంటే ప్రతి బలహీనత నుండి విడుదల కలుగజేసేది ఆయన. ఎందుకంటే యేసు పొందిన గాయాల్లో నీకు స్వస్థత. హల్లెలూయా. స్వస్థపరచబడిన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఎప్పుడైతే అడుగుతావో అడిగిన సమస్తాన్ని దేవుని జీవితంలో ఇస్తాడు. ఈరోజు నీకు ఏదైతే బలహీనత ఉందో, నీకు ఏదైతే మెడిసిన్ కూడా లేని అనారోగ్యంతో నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో, ఒకవేళ దానితోనే నీ జీవితం అయిపోద్దని చెప్పారేమో, ఈరోజు దేవుడు నీకు దానిలోని విడుదల కలగజేయబోతున్నాడు. ఆమేన్. విశ్వాసం ద్వారా నువ్వు ఆయన మీద ఆధారపడు. విశ్వాసం ద్వారా నీ జీవితం దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థించుకుందామా? స్తోత్రం స్తోత్రం. మహాప్రేమ తండ్రి నీకే ఉంది. నా స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇదిగో తండ్రి సర్వ రోగంలో తండ్రి దేవుడు తండ్రి మా దేవుని తొలగిస్తాను తండ్రి. ఈ వీడియో చూస్తున్నవారు తండ్రి ఏ విషయంలో తండ్రి ఏ అనారోగ్యంలో తండ్రి ఇబ్బంది పడుతున్నారు తండ్రి, ఇదిగో దేవా వారి జీవితం యొక్క అయిపోయింది అనుకున్నారు తండ్రి, అయిపోయిన పొజిషన్లో తండ్రి ఉన్నతమైన స్థానంలోకి వాళ్ళు లేచును గాక. ఇదిగో తండ్రి మరణ ఛాయలో ఉన్న వారు తండ్రి నీ మీద ఆధారపడగా తండ్రి మరలా తండ్రి బ్రతుకును గాక. లాజర్ను తిరిగి లేపిన దేవా, ఈరోజు ఈ వీడియో చూస్తున్న వారు తండ్రి ఏ విషయంలో బలహీనతగా పడిపోయారు తండ్రి దాని నుండి వారు తిరిగి లేపబడును గాక. ఉన్నతమైన స్థానంలో నీ సాక్షిగా వాళ్ళు నిలబెట్టబడును గాక. అట్టి రీతిగా తండ్రి ఈ వీడియో చూస్తుంటే వారికి హృదయం తండ్రి దేని గురించి అయితే ఏకీభవిస్తూ అడుగుతున్నారు తండ్రి ప్రతి విషయంలో తండ్రి విడుదల కలుగును గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా ఆర్థిక ఇబ్బందులు తండ్రి ఆర్థిక సమృద్ధిగా మారును గాక అని ప్రవచిస్తున్నాం దేవా. ప్రతి ప్రయాణాల్లో తండ్రి మీరే తోడే నడిపించండి తండ్రి. ఇదిగో దేవా అడుగుడే మీకు ఇవ్వని అన్నావు తండ్రి. ఈరోజు తండ్రి ఈ వీడియో చూస్తుంటే ఎవరైతే ఫలించలేదు అనుకుంటున్నారు తండ్రి, ఫలించే అనుభవం మేము ఇంకా రాలేదనుకుంటున్నాం తండ్రి, కనన గర్భం తండ్రి కనునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి పెదవులో తండ్రి ఇదిగో తండ్రి ఎవరికైతే గొంతు మాట రాక ఇబ్బంది పడుతున్నారు తండ్రి మాట రాని గొంతు తండ్రి స్వరం వచ్చునుగా కానీ ప్రవచిస్తుందండి. వినన చెవు వినుగాక, చూడని కన్ను చూచునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి తండ్రి తన దగ్గర ఉన్నదండి అరికాల వరకు ఏ బలహీనత తండ్రి ఇబ్బంది పడుతుందండి ప్రతి బలహీనత తొలగిపోయి తండ్రి ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.